లాక్డౌన్ కంటిన్యూ చేయడం దేశానికి మంచిది కాదన్నారు రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్. పేదలను ఆదుకునేందుకు 65,000 కోట్లు కావాలన్నారు. లాక్డౌన్ కొనసాగిస్తే దేశంలో ఆకలి చావులు మొదలవుతాయని హెచ్చరించారు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి. దేశంలో అధికారం సెంట్రలైజ్ అయింది అన్నారు రాహుల్ గాంధీ. లాక్డౌన్ ఎత్తివేయడంలో భారత్ తెలివిగా వ్యవహరించాలన్నారు రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురాం రాజన్. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు రఘురాం రాజన్. నిరుద్యోగానికి సంబంధించిన లెక్కలు ఆందోళన కలిగిస్తున్నాయని రాజన్ చెప్పారు. కరోనా కారణంగా 10 కోట్ల మంది ఉపాధి కోల్పోతున్నారన్నారు రాజన్. లాక్డౌన్ కంటిన్యూ చేయడం ఈజీయే అయినా అది ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదన్నారు. ఎక్కువ కాలం ప్రజలని పోషించే ఆర్థిక స్తోమత భారత్కు లేదన్నారు. లాక్డౌన్ ఎత్తేయడానికి సరికొత్త ప్లాన్స్ కావాలన్నారు. Certainly our financial fiscal resources are more limited than the West. So what we need to do is decide how do we keep this economy together so that when we reopen up, it's sort of able to walk off the sick bed and not be impaired at that point. So most immediately, I think keep people well and alive. Food is extremely important. Reach it to every place. Places our public distribution system does not go. కరోనా వ్యాప్తి కారణంగా ఎఫెక్ట్ అయిన దేశంలోని పేదల్ని ఆదుకునేందుకు 65,000 కోట్లు అవసరమన్నారు రఘురాం రాజన్. దేశ జీడీపీ 200 లక్షల కోట్లుందని, అందులో 65,000 కోట్లంటే పెద్ద లెక్క కాదన్నారు. సరైన జాగ్రత్తల మధ్య ఎకానమీని రీస్టార్ట్ చేయాలన్నారు. పని ప్రదేశాల్లో డిస్టెన్స్ పాటించడం, రవాణా లాంటివి మొదట చేయాల్సిన పనులని రాజన్ చెప్పారు. దీనికోసం చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయాల్సి ఉంటుందన్నారు. ఎకానమీని మెల్లగానే ప్రారంభించినప్పటికీ తొందరగానే మొదలు పెట్టాలన్నారు. అయితే అలా అయితేనే ప్రజలకు ఉపాధి దొరుకుతుందని రాజన్ అభిప్రాయపడ్డారు. It's also distancing to and fro from the workplace, the transportation structure. Do people have private means of transport, their cycles or their scooters, or even cars, or do they depend on public transport? And if it's public transport, how do you maintain distance in public transport? So there's a lot of work that needs to be done, both on creating the structures as well as ensuring at the workplace it is relatively safe, as well as ensuring if there are accidents, there are fresh cases, how do you isolate quickly without having to go to a second lockdown or a third lockdown? Those will be devastating if we have to go there. దేశంలో అధికారం కేంద్రీకృతమైందన్నారు రాహుల్ గాంధీ. ఇతరులతో చర్చించడం అనేది ఆగిపోయిందన్నారు. అనేక సమస్యలకు చర్చల ద్వారా పరిష్కారం దొరుకుతుందని అన్నారు. దేశంలో సంక్షోభంపై నిపుణులతో వరుసగా చర్చలు జరపనున్నారు రాహుల్. ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ తో ఈ చర్చలు మొదలయ్యాయని కాంగ్రెస్ తెలిపింది. Do you think there's a crisis of centralization? That there is too much centralization of power taking place and the conversations are stopping. I mean, I think it would conversations would help a lot of these problems that you're talking about, but it sort of breaks down for some reason. రఘురాం రాజన్ తో రాహుల్ చర్చ ఫలితం లేనిదని బీజేపీ నేతలు విమర్శించారు. యూపీఏ పాలనలో నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ, విజయ్ మాల్యా లాంటి వాళ్ళకిచ్చిన లోన్స్ గురించి రాజన్ ను రాహుల్ ప్రశ్నించి ఉండాల్సిందన్నారు బీజేపీ నేతలు. देखिए, आज मैं एक्सपेक्ट कर रहा था कि राहुल गांधी जी उनसे कुछ सवाल पूछेंगे जो कि बहुत महत्वपूर्ण अर्थव्यवस्था के लिए हो सकते हैं. सबसे पहले मैं एक्सपेक्ट कर रहा था कि राहुल गांधी जो बैंक लोन वेवर के बारे में बार बार कह रहे हैं, राहुल, मेहुल चोकसी, नीरव मोदी और विजय माल्या के बारे में, तो उन्होंने पूछना था. उस समय गवर्नर थे रघुराम राजन और सरकार थी कांग्रेस की. ये जो बैड लोन्स हुए वो उसका क्या वजह था, तो ये पूछना मैं प्रश्न उनसे एक्सपेक्ट करता था. లాక్డౌన్ ను ఇలాగే కొనసాగిస్తే కరోనా మరణాల కంటే ఆకలి చావులే ఎక్కువగా ఉంటాయన్నారు ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి. కరోనా వైరస్ సాధారణమైందేనని దేశం అంగీకరించాల్సి ఉంటుందన్నారు. ఈ పరిస్థితిని దేశం ఎక్కువ కాలం కొనసాగించలేదన్నారు. దేశంలో ప్రతి ఏటా 90 లక్షల మంది వేర్వేరు కారణాలతో చనిపోతున్నారని, దాంతో పోలిస్తే గత 2 నెలల్లో 1000 కంటే తక్కువ మందే చనిపోయారన్నారు. ఇలాంటప్పుడు కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదన్నారు నారాయణమూర్తి.